చాలా టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఈ టీం ప్రశ్నగాడు ఖచ్చితంగా ఈ వీడియో మీద నేను స్పందించిన తర్వాత మనం మాట్లాడదామని. ఎందుకంటే వాడికి జీతం ఇచ్చి మేపుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్క కదా, మరి వాళ్ళ యజమాని భార్య గురించి మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు కదా. ఎందుకంటే వీడు వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిస్కెట్ల కోసం వాళ్ళ బూట్లు నాకేటువంటి ఒక లవ్ ఫుట్ గాడు కదా, ఖచ్చితంగా మాట్లాడతాడని నేను వెయిట్ చేశాను. కరెక్ట్గా ఈరోజు వీడియో చేసి మనోడు మాట్లాడుతున్నాడు, జనసేన వీర మహిళ అని చెప్పేసి. అంటే వాడి బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక మహిళని కించపరిచే విధంగా వీడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయాలకు సంబంధం లేనటువంటి, రాజకీయాలు ఎన్నడూ మాట్లాడినటువంటి ఒక భారతిరెడ్డి గారిని అత్యంత దారుణంగా గాడిదాన్ని సంబోధించినటువంటి, సిగరెట్లు తాగేటువంటి జనసేన వీర మహిళ సుభాషిణి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీ దృష్టిలో భారతిరెడ్డి గారు మాత్రమే దేవత. ఎందుకని? మీకు పేమెంట్ ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీలాంటి పేటీఎం కుక్కల్ని పెంచి పోషిస్తున్న మీ యజమానికి సతీమణి గారు. మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు. మిగతాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఆడవాళ్ళ గురించి పిచ్చివాగుడు వాగవచ్చు. మనకు సంబంధం లేదు, మనకి కనపడదు వినపడదు. కానీ ఎప్పుడైతే మనకు డబ్బులు ఇచ్చేటువంటి మన యజమాని గారి మీదకి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన అభిమానించేటువంటి ఆయన సతీమణి గారి మీద దాడి చేస్తేనే వీళ్ళకి కళ్ళు చెవులు మొత్తం అన్నీ పనిచేస్తాయి. మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడతాడు. సరే, ఒకసారి మన టీం ప్రశ్నగాడు ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం దాన్ని పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే ఈ బోగ్గాడు వీడియో చేయాలని నేను వెయిట్ చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రేంజ్లో పేమెంట్లు ఇస్తారు కాబట్టి ఈ రేంజ్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. అవుతున్నాడా? చెవుల్లో శేషం పోసుకొని నిద్రపోతున్నాడా? ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోల్లో నిద్రపోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోలో నిద్రపోతున్నారా సార్ మీరు? వైఎస్ భారతిరెడ్డి అనే వ్యక్తిని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అడ్డగాడిదా అని తిడతంటే నీ జనసేన పార్టీ వీర మహిళ, సిగరెట్లు తాగే వీర మహిళ. ఐఎమ్ సారీ, నన్ను క్షమించాలి. ఐమ్ టేకింగ్ బ్యాక్ దిస్ వర్డ్. ఎందుకంటే తాగటం, సిగరెట్లు తాగటం, ముందు తాగటం ఎవరి వ్యక్తిగతం, అది ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ దాట్. అవసరం లేదు నాకు అసలు. ఆవిడ సిగరెట్ తాగిద్దా, ముందు తాగిద్దా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆ వీర మహిళ ఈ మాటలు మాట్లాడితే కనీసం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కూడా కాల. సింపుల్ స్ట్రాటజీ. అట్లా తిట్టంగానే మీడియా మొత్తం అటు తిప్పిద్ది కెమెరా. ఆ తిప్పంగానే ఇదంతా ఎవరు మీడియా ఎవరు ఉన్నారు? మొత్తం ఇదే కదా, ఈ బ్రోకర్సేగా. ఈ బ్రోకర్స్ ఏమయ్యాలో తెలియట్లా. గత వారం 10 రోజులుగా కిచెన్లో కసకసలో, హాల్లో హాహాకారాలు, పుట్టా మహేష్ గారి డ్రగ్గు చరిత్ర, గరికపాటి గారి కోడిగుడ్ల యాత్ర, ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసరికి ఏమయ్యాలో తెలియట్లా, ఎలా అయ్యాలో తెలియట్లా. ఇప్పుడు కుందాలపల్లిలో దళితుల ఇష్యూ. అసలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎన్ని ఇష్యూస్ జరిగినాయి? ఇప్పుడు ఏ విషయాలను డైవర్ట్ చేయడం మాకు తెలియక ఇలాంటి విషయాలు తీసుకొచ్చి పెట్టారు. అరే బోకుముండా కొడక, ఫస్ట్ అరే నిరోధులు వాడుకునేవాడా, ఎవరో వాడేసిన నిరోధులతో ఉండేటువంటి మిగిలిపోయిన పదార్థాలు తాగే వెధవా. సారీ, ఇది పర్సనల్, మనం మాట్లాడకూడదు. వాడి వ్యాపారం వాడిది, వాడి వ్యక్తిగత విషయం మనం ఎందుకు మాట్లాడాలి? నన్ ఆఫ్ బిజినెస్. వాడి వ్యాపారం వాడిది, మనం ఎందుకు మాట్లాడాలి? అరే నీ అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా అనేటువంటి ఒక ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే మీడియా ముందుకొచ్చి నారా భువనేశ్వరి గారు హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా అని అడిగిన తర్వాతనే ఇది పెట్టారు. ఎవడు కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు? మీరు. ఎందుకంటే చెల్లెలు బాబాయ్ కూతురు ఒక పక్క తగులుకొని బాగా రుద్దుతూ ఉన్నారనమాట. ఆస్తి ఇవ్వని దుర్మార్గుడు మా అన్నని, సొంత బాబాయిని చంపిన వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తున్నాడు నా అన్న అని చెప్పేసి ఒకటే మౌనంగా తగులుకొని వాయిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గాండ్రిచ్చి మొహం మీద వస్తారు. ఈసారి ఇచ్చే 11 సీట్లు కూడా రావు అని చెప్పి, ఆ 11 సీట్లు కూడా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాయని భయపడిపోయి ఆ రోజా లాంటి ఒక పనికి మాలిన నగరి మాలి గేదెని తీసుకొచ్చి ఫుల్ బాటిల్ మందు పట్టించి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిచ్చారు.
హెరిటేజ్లో పాలు వెతుకుతున్నారా భువనేశ్వరి గారు? ఇది తప్పు కాదు, ఇది మనకి వినిపించదు మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి సంఖ బూట్లు నాకే వెదవలం కదా, మనకు అది వినిపించదు. మనకు అది వినిపించినా దాని గురించి మనకు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వరుగా. మనం ఏ కాడికి ఇదొక్క విషయం మాత్రమే మాట్లాడాలి. ఎరా నువ్వు ఒక మేనేజర్ని సెట్ చేస్తున్నావు ఫీల్ అవుతున్నావా? నీ అమ్మ ముగుళ్ళు లాంటి మేనేజర్ని సెట్ చేయగలరా మేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక మీడియేటర్గా ఒక బ్రోకర్గా ఛానల్ నడపట్లేదు, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను అని అంటే నేను చెప్పేది ఏంటంటే, ముందు ఆర్కే రోజా గురించి మాట్లాడు. రోజా ఇలాంటి భాష నువ్వు ఎందుకు వాడుతున్నావు? ఇవాళ నువ్వు ఈ భాష మాట్లాడబట్టే కదా జనసేన వీర మహిళ మాట్లాడింది. మరి నువ్వు మాట్లాడాల్సా? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన దానివి, ఏపీఐసి చైర్మన్వి, ప్లస్ ఎక్స్ మినిస్టర్వి. ఎలా ఎంత హోందాగా ఎంత గౌరవపదంగా మాట్లాడాలి? రాజకీయాలకు సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారి గురించి మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా ఎంత హోందాగా మాట్లాడాలి అని అడిగుంటే, అబ్బో ఈడు జర్నలిజం చేస్తున్నాడ్రా, ఈడు న్యూట్రల్గా ఉండి ప్రశ్నిస్తున్నాడ్రా అని మేము అనుకునేవాళ్ళం. కానీ అదంతా తీసి పక్కన పెట్టేసి జనసేన వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంఖ నాగటానికి వచ్చి వీడియోలు చేస్తున్నావు చూసావు, దాన్ని నేను తప్పు పడుతున్నా. నువ్వు ఏదైతే జనసేన వీర మహిళ ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అని అన్నావు కదా, అట్లాగే జనసేన పార్టీ వీర మహిళ మాట్లాడిన మాట ఆర్కే రోజా లాంటి వాగుడుకు చంపదెబ్బకు చెప్పు దెబ్బ లాంటిది. అది నేను అది 100కి 100% ఈ రోజుకి కూడా నేను సుభాషిణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడ రాజీ పడాల్సిన పని లేదు, మా ఫుల్ సపోర్ట్ అనుకుంటుంది. ఎందుకంటే రాజకీయాలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? రాజకీయాలలో మీరు ఒక మహిళ గురించి మాట్లాడతారా? రాజకీయాలలో సంబంధం లేనటువంటి మహిళ తీసుకొస్తే మీరు అంత నలిగిపోతున్నారే. మరి నారా భువనేశ్వరి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భార్య అయినటువంటి నారా భువనేశ్వరి గారి గురించి మీ ఇష్టాసారంగా మాట్లాడినప్పుడు ఏం లేదా? మీ ఇష్టాసారంగా వాగినప్పుడు ఏం లేదా? ఇంకొక చిన్న పోస్ట్ చూపిస్తాను ఈ ఎదవలకి, ఈ సిగ్గుసరం లేని వెధవలు. వర్రా రవీంద్రారెడ్డి గారు మీ అందరికీ తెలుసు, వాడు భారతీరెడ్డి గారికి పర్సనల్ పిఏ. ఆ వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక అడ్డగాడిద వాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు. ఏం పెడతాడు తెలుసా? ఏం పెడతాడు? పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజీ స్టార్, మేము ఎప్పుడు అడిగితే అప్పుడు, మాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు నీ మూడవ భార్య అయినటువంటి అన్నా లెజీనాని మీడియా ముందు చూపించాలరో అని చెప్పి పెడతాడు. అబ్బా ఇది బూతు కాదురా. నోట్లో ఎవరిది పెట్టుకున్నారా? వర్రా రవీంద్ర గారి ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? ఎర్రినాయాలా. తర్వాత రాయపాటి అరుణ అనేటువంటి ఒక మహిళ ఎక్కడో ఏదో ఒక దాడి జరిగి ఎక్కడో పడిపోతే మొదటి రౌండ్ అయిపోయింది, అలసిపోయింది, రెండో రౌండ్కు ప్రిపేర్ అవుతుంది అని చెప్పి పెట్టాడు. వాడు ఎవడరా? మీ యొక్క పార్టీ యొక్క అధ్యక్షుడి యొక్క సతీమణి దగ్గర పనిచేసేటువంటి పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్. అంటే మేడం గారు ఎక్కడ ఉంటారు, మేడం గారు ఏం చేస్తారు, మేడం గారితో అపాయింట్మెంట్లు ఏంటి ఇవి చూసుకునేటువంటి బ్రోకర్కి పొలిటికల్ అడ్వైజర్ ఎవడిచ్చారా? ఎందుకు ఇచ్చారు? ఈ బూత్ కామెంట్లు ఎందుకు పెట్టారు? మేమంటుంది ఏదైతే షర్మిలారెడ్డి మీద ఇంకో ఇవన్నీ మాకు అవసరం లేదు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. కానీ ఇట్లాంటి పోస్టులు పెట్టే రైట్స్, ఇలాంటి పోస్టులు పెడితే వర్రా రవీంద్ర గారిది నువ్వు ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని నువ్వు మీడియా ముందుకు వచ్చావరా పోరంబో కూడా. ఇవాళ నీకు జనసేన వీర మహిళ మాట్లాడింది మాత్రమే కనిపించింది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ స్క్రాప్ బ్యాచ్ నిన్న మాట్లాడిన ఆర్కే రోజా మాట్లాడింది మాత్రం మీకు వినిపించలే. ఎందుకంటే వినిపించదు కూడా. వినిపించినా దాని గురించి మాట్లాడితే మనకు పేమెంట్ రాదు. పేమెంట్ రాని దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం? మన పక్కా పొలిటికల్ బ్రోకర్లం కదా, అమ్ముడు పోయినటువంటి రాజకీయ బ్రోకర్లం కదా, రాజకీయ వ్యభిచారం చేసే సన్నాసులం కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా, అరే బాబు నేను నీకు చెప్పేది ఏంటంటే, మంగినపూడి బీచ్లో నిరోధులు అమ్ముకొని వాటిని సెకండ్ హ్యాండ్లో రీసేల్ చేసేవి అథవా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల పార్టీ గురించి మాట్లాడు, తర్వాత యువతల వాళ్ళ గురించి మాట్లాడు. అవతల వాళ్ళు మాట్లాడితే సుభాషితాలు, యువతల వాళ్ళు మాట్లాడితే బూతులంటే మాత్రం ఈ బ్రోకరిజం చేసే బదులు వైఎస్ఆర్సీపీ పార్టీ కండావు కప్పుకొని ప్రశ్నించి బాగుంటుంది.